మధుమేహం సైలెంట్గా ఆరోగ్యాన్ని కబలించే వ్యాధి. దీన్ని స్వీట్గా షుగర్ అని పిలుచుకుంటారు. డయాబెటీస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. ప్రతి ఏడాది లక్షల మంది డయాబెటీస్ కారణంగా చనిపోతున్నారు. రక్తంలోని గ్లూకోజ్ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటీస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. WHO నివేదిక ప్రకారం ఇది వేగంగా పెరుగుతున్న సమస్య. 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి 4 రెట్లు పెరిగింది. ముఖ్యంగా భారత్లో ఏటికేడు షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పైపైకి జెట్ స్పీడ్లా దూసుకెళ్తోంది. 2024లో భారత్లో 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో జీవించారని ఓ అధ్యయనం తేల్చింది. తద్వారా ఈ రుగ్మతతో ఇబ్బంది పడుతున్న బాధితులు ఎక్కువగా ఉంటున్న దేశాల్లో 2వ స్థానంలో ఉందని తెలిపింది. 14.8 కోట్ల మందితో చైనా మొదటి స్థానంలో, 3.9 కోట్ల మందితో అమెరికా 3వ స్థానంలో ఉన్నాయని వివరించింది. ఈ అధ్యయనం వివరాలు ద లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ప్రచురితమయ్యాయి. అధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాలు మధుమేహుల వాటాను ఎక్కువగా కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. 215 దేశాలకు సంబంధించి 2005 నుంచి 2024 మధ్య జరిగిన 246 అధ్యయనాలను విశ్లేషించి 2050 నాటి పరిస్థితిపై అంచనా వేశారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 58.9 కోట్ల మంది మధుమేహం బారిన పడ్డారు. ఇది ప్రపంచ జనాభాలో 11%. 2050 నాటికి ఇది 85.3 కోట్లకు చేరవచ్చు. 2024లో ప్రతి 9 మంది వయోజనుల్లో ఒకరు మధుమేహంతో జీవించినట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహుల్లో 80% మంది పేద, మధ్యాదాయ దేశాల్లోనే ఉంటున్నారు. 2050 నాటికి ఈ దేశాల వాటా 95% పెరగొచ్చు. జనాభా పెరుగుదల, జనాభాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, పట్టణీకరణ వంటివి ఈ సమస్యకు దర్పణం పడుతున్నాయి. 75 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కుల్లో 25% మందిలో ఈ సమస్య ఉంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే మధుమేహులు ఎక్కువ. అలాగే గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే వీరి సంఖ్య అధికంగా ఉన్నట్లు తేలింది.